బీసీ న్యూస్ కు స్వాగతం. ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్దాం. సూపర్ 6 పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తాం. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు చేస్తా. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం. సుపరిపాలన తొలి అడుగు. ఇంటింటికి టీడీపీపై సమీక్షా సమావేశంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కందుకూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సంక్షేమంపై సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి టీడీపీ జూలై 2వ తేదీ నుంచి జరగనున్న కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియచేయాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలిపారు. కందుకూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంపై క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జ్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఎమ్మెల్యే మరియు పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు యువ నాయకులు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు జూలై 2వ తేదీ నుంచి సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కందుకూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలియచేయాలని, ఇంకా ఏవైనా సమస్యలు కనుక ఉంటే గుర్తిస్తే వాటిని కూడా పరిష్కరించేందుకు కృషి చేద్దామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నప్పటికీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ ప్రతిపక్షంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మనపై ఎంతో నమ్మకంతో అత్యధిక సీట్లతో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేశారని, వారి నమ్మకాన్ని నిలబెడుతూ పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సూపర్ 6 కార్యక్రమాలను ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం రద్దు చేసిన అనేక సంక్షేమ పథకాలను తిరిగి కొనసాగిస్తూ ఇచ్చిన మాట ప్రకారం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేశామని, దీపం పథకం ద్వారా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామని, ఆగస్టు 15 నుంచి త్వరలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి 20,000 రూపాయలు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు బుసారెడ్డి కృష్ణారెడ్డి, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, లింగసముద్రం మండల పార్టీ అధ్యక్షులు పూరిమెట్ల గురునాథం, పట్టణ టీడీపీ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఉప్పుటూరు శ్రీనివాసరావు, షేక్ రఫీ, వడ్డేళ్ల రవిచంద్ర, క్లస్టర్, యూనిట్, బూత్ మరియు అన్ని గ్రామ, వార్డు అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.